హాయ్ స్టూడెంట్స్, టుడే లెసన్ చట్టాలను అర్థం చేసుకుందాం. అండర్స్టాండింగ్ లాస్. స్వతంత్ర భారతదేశంలో అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించరాదని రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంగీకరించారు. స్వతంత్ర భారతదేశంలో అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించరాదని రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంగీకరించారు. స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే. స్వతంత్ర భారతదేశంలో వ్యక్తులందరూ చట్టం ముందు సమానమే. వ్యక్తుల మతం, కులం లేదా లింగం ఆధారంగా చట్టం వివక్షత చూపదు. వ్యక్తుల మతం, కులం లేదా లింగం ఆధారంగా చట్టం వివక్షత చూపదు. సమన్యాయ పాలన అంటే దేశంలోని పౌరులందరికీ అన్ని చట్టాలు సమానముగా వర్తించడం. సమన్యాయ పాలన అంటే దేశంలోని పౌరులందరికీ అన్ని చట్టాలు సమానంగా వర్తించడం. ప్రభుత్వ అధికారి అయినా, సంపన్నుడైనా, దేశాధ్యక్షుడైనా కూడా చట్టానికి ఎవరూ అతీతులు కారు. ప్రభుత్వ అధికారి అయినా, సంపన్నుడైనా, దేశాధ్యక్షుడైనా కూడా చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఏదైనా నేరం చేసినప్పుడు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నేరాన్ని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ, దానిని అనుసరించి ఒక నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. ఏదైనా నేరం చేసినప్పుడు లేదా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నేరాన్ని నిర్ధారించడానికి ఒక ప్రక్రియ, దానిని అనుసరించి ఒక నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. భారతదేశంలో సమన్యాయ పాలనను బ్రిటిష్ వలసవాదులు ప్రవేశపెట్టారని మొదట్లో భావించేవారు. భారతదేశంలో సమన్యాయ పాలనను బ్రిటిష్ వలసవాదులు ప్రవేశపెట్టారని మొదట్లో భావించేవారు. చరిత్రకారులు ఈ వాదనకు రెండు అంశాల ఆధారంగా అభ్యంతరం తెలిపారు. వాటిలో వలసరాజ్య పాలన ఏకపక్షమైనది అనేది మొదటిది. బ్రిటిష్ ఇండియాలో న్యాయరంగం అభివృద్ధిలో భారతీయ జాతీయవాదులు ప్రముఖ పాత్ర పోషించారనేది రెండవది. బ్రిటిష్ ఇండియాలో న్యాయరంగం అభివృద్ధిలో భారత జాతీయవాదులు ప్రముఖ పాత్ర పోషించారనేది రెండవది. బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానానికి 1870 నాటి దేశద్రోహ చట్టం ఒక ఉదాహరణ. బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఏకపక్ష విధానానికి 1870 నాటి దేశద్రోహ చట్టం ఒక ఉదాహరణ. ఈ చట్టం ద్వారా దేశద్రోహం అనే భావనను ఒక విస్తృత పరిధిలో అన్వయించారు. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన లేదా విమర్శించిన ఏ వ్యక్తిని అయినా తగిన విచారణ లేకుండా అరెస్టు చేయవచ్చు. దేశద్రోహ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన లేదా విమర్శించిన ఏ వ్యక్తిని అయినా తగిన విచారణ లేకుండా అరెస్టు చేయవచ్చు. బ్రిటిష్ వారి ఏకపక్ష విధానానికి మరొక ఉదాహరణ రౌలత్ చట్టం. తగిన విచారణ లేకుండా ప్రజలను జైలులో పెట్టడానికి ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. మహాత్మా గాంధీతో సహా భారతీయ జాతీయవాదులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద సంఖ్యలో నిరసనలు జరిగినప్పటికీ 1919 మార్చి 10న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. పంజాబ్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా చాలా చురుకుగా నిరసనలు కొనసాగాయి. ఏప్రిల్ 10న డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అనే ఇద్దరు ఉద్యమ నాయకులను అరెస్టు చేశారు. ఏప్రిల్ 10న డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అనే ఇద్దరు ఉద్యమ నాయకులను అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరిగింది.
ఈ అరెస్టులు నిరసిస్తూ ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో బహిరంగ సభ జరిగింది. జనరల్ డయ్యర్ తన దళాలతో పార్కులోకి ప్రవేశించి వారు బయటికి పోవడానికి ఉన్న ఏకైక మార్గాన్ని మూసివేశాడు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా తన దళాలకు కాల్పులు ఆదేశించాడు. జనరల్ డయ్యర్ తన దళాలతో పార్కులోకి ప్రవేశించి వారు బయటికి పోవడానికి ఉన్న ఏకైక మార్గాన్ని మూసివేశాడు. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా తన దళాలను కాల్పులకు ఆదేశించాడు. ఈ కాల్పుల్లో అనేక వందల మంది మరణించారు. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది గాయపడ్డారు. ఈ కాల్పుల్లో అనేక వందల మంది మరణించారు. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది గాయపడ్డారు. ఈ పెయింటింగ్లో జలియన్ వాలాబాగ్ ఊచకోత సమయంలో సైనికులు ప్రజలపై కాల్పులు జరుపుతున్న దృశ్యం. ఈ పెయింటింగ్ జలియన్ వాలాబాగ్ ఊచకోత సమయంలో సైనికులు ప్రజలపై కాల్పులు జరుపుతున్న దృశ్యం. న్యాయభావన అనగా రూపొందించిన నియమాలను అనుసరించాల్సిందిగా ఒత్తిడి చేయడం కాదు. చట్టాలను రూపొందించే సమయంలోనే ఇవి న్యాయబద్ధమా కాదా అనే విషయాన్ని విస్తృతంగా చర్చించడమే న్యాయభావన. న్యాయభావన అనగా రూపొందించిన నియమాలను అనుసరించాల్సిందిగా ఒత్తిడి చేయడం కాదు. చట్టాలను రూపొందించే సమయంలోనే ఇవి న్యాయబద్ధమా కాదా అనే విషయాన్ని విస్తృతంగా చర్చించడమే న్యాయభావన. 19వ శతాబ్దపు చివరి నాటికి భారతదేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు పడ్డాయి. 19వ శతాబ్దపు చివరి నాటికి భారతదేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు పడ్డాయి. బ్రిటిష్ న్యాయస్థానాలలో తమకు తగిన గౌరవం కావాలని వారు కోరారు. బ్రిటిష్ న్యాయస్థానాల్లో తమకు తగిన గౌరవం కావాలని భారతీయ న్యాయవాదులు కోరారు. భారతీయుల న్యాయబద్ధమైన హక్కులను కాపాడటానికి చట్టాలను ఉపయోగించడం ప్రారంభించారు. భారతీయుల న్యాయబద్ధమైన హక్కులను కాపాడటానికి చట్టాలను ఉపయోగించడం ప్రారంభించారు. నిర్ణయాలు తీసుకోవడంలో భారతీయ న్యాయమూర్తులు కూడా గొప్ప పాత్ర పోషించడం ప్రారంభించారు. నిర్ణయాలు తీసుకోవడంలో భారతీయ న్యాయమూర్తులు కూడా గొప్ప పాత్ర పోషించడం ప్రారంభించారు. అందువలన వలస రాజ్య పాలనా కాలంలో సమన్యాయ పాలన పరిణామం చెందడంలో అనేక విధాలుగా భారతీయులు ప్రముఖ పాత్ర పోషించారు. అందువలన వలస రాజ్య పాలనా కాలంలో సమన్యాయ పాలన పరిణామం చెందడంలో అనేక విధాలుగా భారతీయులు ప్రముఖ పాత్ర పోషించారు. చట్టాలను తయారు చేయడంలో పార్లమెంటు కీలక పాత్ర పోషిస్తుంది. చట్టాలను తయారు చేయడంలో పార్లమెంటు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అనేక పద్ధతుల ద్వారా జరుగుతుంది. సమాజంలో ఉన్న వివిధ సమూహాలు ఒక నిర్దిష్ట చట్టం యొక్క అవసరాన్ని లేవనెత్తుతాయి. సమాజంలో ఉన్న వివిధ సమూహాలు ఒక నిర్దిష్ట చట్టం యొక్క అవసరాన్ని లేవనెత్తుతాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించడం పార్లమెంటు ముఖ్య విధి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించడం పార్లమెంటు ముఖ్య విధి. విమర్శించు. ఒక వ్యక్తి లేదా ఒక విషయాన్ని తప్పుపట్టడం లేదా అంగీకరించకపోవడం. విమర్శించు అంటే ఒక వ్యక్తి లేదా ఒక విషయాన్ని తప్పుపట్టడం లేదా అంగీకరించకపోవడం. ప్రభుత్వ పనితీరును పౌరులు తప్పుపట్టడాన్ని ఇది సూచిస్తుంది. ప్రభుత్వ పనితీరును పౌరులు తప్పుపట్టడాన్ని ఇది సూచిస్తుంది. పరిణామము. ఇది సరళ రూపం నుండి సంక్లిష్ట రూపానికి అభివృద్ధి చెందే ప్రక్రియ. పరిణామము అంటే ఇది సరళ రూపం నుండి సంక్లిష్ట రూపానికి అభివృద్ధి చెందే ప్రక్రియ. మొక్కలు లేదా వృక్ష జంతు జాతుల వికాసాన్ని చర్చించడానికి తరచుగా దీన్ని ఉపయోగిస్తారు. మొక్కలు లేదా వృక్ష జంతు జాతుల వికాసాన్ని చర్చించడానికి తరచుగా పరిణామము అనే పదం ఉపయోగిస్తారు. దేశద్రోహము. ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ప్రతిఘటన లేదా తిరుగుబాటును ప్రేరేపిస్తుందని భావించే ఏ అంశాలకైనా ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ప్రతిఘటన లేదా తిరుగుబాటును ప్రేరేపిస్తుందని భావించే ఏ అంశాలకైనా ఇది వర్తిస్తుంది. ఇలాంటి సందర్భాలలో వ్యక్తులను అరెస్టు చేయడానికి ప్రభుత్వానికి ఖచ్చితమైన సాక్ష్యాలు అవసరం లేదు. ఇలాంటి సందర్భాలలో వ్యక్తులను అరెస్టు చేయడానికి ప్రభుత్వానికి ఖచ్చితమైన సాక్ష్యాలు అవసరం లేదు.
1870 నాటి దేశద్రోహ చట్టం ప్రకారం దేశద్రోహం అంటే ఏమిటో బ్రిటిష్ వారు విస్తృతమైన వివరణ ఇచ్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా అరెస్టు చేయవచ్చు, నిర్బంధించవచ్చు. జాతీయవాదులు దీనిని ఏకపక్షమైన చట్టంగా పరిగణించారు. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా అరెస్టు చేయవచ్చు, నిర్బంధించవచ్చు. జాతీయవాదులు దీనిని ఏకపక్షమైన చట్టంగా పరిగణించారు. అణచివేత స్వేచ్ఛను, సహజ అభివృద్ధిని లేదా భావ వ్యక్తీకరణను నిరోధించడానికి తీవ్రంగా ప్రయత్నించుట. అణచివేత అంటే స్వేచ్ఛను, సహజ అభివృద్ధిని లేదా భావ వ్యక్తీకరణను నిరోధించడానికి తీవ్రంగా ప్రయత్నించుట. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 గృహ అనే పదానికి విస్తృతమైన అర్థాన్ని ఇస్తుంది. దీని ప్రకారం గృహ అంటే నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసించిన వారంతా అని అర్థం. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2005 గృహ అనే పదానికి విస్తృతమైన అర్థాన్ని ఇస్తుంది. దీని ప్రకారం గృహ అంటే నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసించిన వారంతా అని అర్థం. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2006లో అమలులోకి వచ్చింది. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం 2006లో అమలులోకి వచ్చింది. పార్లమెంటులోని ప్రతినిధులు తమ విధులను సక్రమంగా నిర్వహించడానికి ప్రజల పాత్ర, వారి ప్రమేయము, ఉత్సాహము ఎంతో సహాయపడతాయి. పార్లమెంటులోని ప్రతినిధులు తమ విధులను సక్రమంగా నిర్వహించడానికి ప్రజల పాత్ర, వారి ప్రమేయము, ఉత్సాహము ఎంతో సహాయపడతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.